అందరూ కూడా పోయి పూతలపట్టు దగ్గర పోలీస్ స్టేషన్ కాడ చూసారంటే పైప్ లైన్ వేసుకొని వస్తున్నారు. సో మనం అవన్నీ చేసేసి ఇక్కడ చెరువు పూడికి తీయకపోతే ప్రమాదకరం కదా అని చెప్పి కలెక్టర్ గారు, నేను, మన మేయర్ గారు, కమిషనర్ అందరూ కూర్చొని ఫండ్ లేకపోయినా కూడా చిత్తూరు ప్రజలకి మనం ఇచ్చిన హామీలో నీళ్ళు ఇస్తామన్నాం, కంపల్సరీ వాటర్ అనేది ఇబ్బంది కలగకూడదని ఈ పని చేపట్టాం. సరే, మీకు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో తెలీదు, లేదా మీ నోటీస్కి ఏమొచ్చిందో. ఒక ఎమ్మెల్యే ఉండాము, అధికారులు ఉండారు, మీరు పలానా వాళ్ళు కన్సల్ట్ కాకుండా మట్టి అమ్మేస్తున్నారు అంటే నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరికి మట్టి కావాలో వచ్చి తీసుకుపోండి. ఇది ఫ్రీ ఇదేం టెండర్ అయింది కాదు కదా. ఒక 40 ఎకరాల చెరువుని పూడికి తీసి సుందరంగా తయారు చేయాలంటే 4-4.5 కోటి అవుతుందని ఎస్టిమేట్ ఇచ్చున్నారు. మన దగ్గర ఫండ్ లేదు. ఎందుకు? అడవిపల్లి రిజర్వాయర్కి ఎప్పుడైతే మనము చిత్తూరు మున్సిపల్ ఆస్తుల్ని కానీ వచ్చే రెవెన్యూని కానీ లింకప్ చేశారు అమృత్ ఫండ్స్కి. సో మన దగ్గర డబ్బులు లేదు. మరి డబ్బులు లేదు కదా అని ప్రజల్ని నీళ్ళు ఇవ్వకుండా గాలికి వదిలేలేము కదా. అంతో ఇంతో చదువుకొని తెలివయ్యి చిత్తూరుకి ఎమ్మెల్యేగా అయినాక ఒక డిఫరెన్స్ చూపించాలి అంటే, డబ్బుంటే పని చేయాలి అంటే ఎవరైనా పని చేయొచ్చు, దానికి నేనే అవసరం లేదు. ఆ డబ్బుంటే అధికారులు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిన వాళ్ళు ఖర్చు పెడతారు. ఒక ఎమ్మెల్యేగా నేను మంచి పనికి చిత్తూరు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ఏదైతే అందరికి ఓపెన్ ఆఫర్గా ఎవరికి మట్టి కావాలన్నా తీసుకుపోండి, లేదు ఎవరైనా చేయొచ్చు ఆ పని. దానికి ఎమ్మెల్యే ఏం కాంట్రాక్టర్ కాదు, లేదా నాకేం నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, లేదా నాకేం ఇటుకల ఫ్యాక్టరీ లేదు, నా ఇటుకల ఫ్యాక్టరీకి తోలుకుండలే. అది ఎక్కడైనా ఎమ్మెల్యే సొంత భూములకో ఫ్యాక్టరీలకో వ్యాపార పరంగా చేసినాడు అని విమర్శ చేసినా అర్థం ఉంది. పబ్లిక్ ఎవరో ఎత్తుకోపోతా ఉంటే కూడా అమ్ముకుంటా ఉంటారు. మేబీ ఒక టిప్పర్ ఓనరు నువ్వు మట్టి కావాలంటే ఫ్రీగా తెచ్చి నీ ఇంటికాడ తోలడు కదా. వాడు వెహికల్కి డీజిల్ పోవాలి, డ్రైవర్కి జీతం ఇవ్వాలి, ఆ ఇటాచ్ వాడికి డబ్బులు ఇవ్వాలి, కాబట్టి వాడు 1000-2000కి ఎత్తుకోపోయి అమ్ముతాడు. లేదా నేనేమనుకున్నానంటే సాక్షి పత్రిక ఓనర్లకి, లేదా మా చిత్తూరు నియోజకవర్గంలో అపోజిషన్ నాయకుడికి విపరీతమైన ధనం ఉంది అని తెలుసు పబ్లిక్కి, నాకు కాదు, నేను కొత్త కాబట్టి ఇంకా కొంచెమే తెలుసు. సో సాక్షి పత్రికకి, సాక్షి యాజమాన్యము ప్లస్ మా చిత్తూరు నియోజక నాయకుడికి అప్పచెప్దామని ఉండం. ఎందుకంటే వాళ్ళు చెప్పారు 50 లోడ్లు అమ్ముకుంటా 50,000 లోడ్లు అమ్మేసి ఉండారు అని. అంటే క్యాలిక్యులేషన్ తెలియక రాజకీయ పరమైన మాటలు మాట్లాడితే ఇప్పుడు రాజకీయం ఏం లేదు, ఎలక్షన్ ఏం లేదు. నిజంగా కూడా 50,000 లోడ్లు ఎత్తాలంటే ఎన్ని రోజులు కావాలి? ఒక ఇటాచ్, 2 జేసీబీలు, ఒక 4 ట్రిప్పర్లు ఒక రోజుకి ఎంత మట్టి ఎత్తుతుందో వారికి బాగా తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని క్వారీలు, అన్ని గ్రావెల్ కొండలన్నీ కొట్టి అమ్మినారు కాబట్టి నాకంటే వారికి బాగా లెక్కలు తెలుసు. వాళ్ళు ఆ ఉద్దేశంతో ఏమైనా చెప్పున్నారో నాకు తెల్లే. నాకైతే ఎక్కడ క్వారీలు లేవు, క్రషర్లు లేవు. ఏ రోడ్డు వర్కర్ రోడ్ వేసేవాడిని బెదిరించి నేనే గ్రావెల్ తోలుతాలని తోలలే. కాబట్టి నాకు అంతో ఇంతో ఈ ట్రాన్స్పోర్ట్ గురించి కొంచెం వీక్. వారు ఏదో ట్రాన్స్పోర్ట్లో ఉన్నారని ప్రజలు చెప్తుంటారు, నేను పలానా స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చినాను అని. కాబట్టి వారికి అన్ని అనుభవం ఉంటుంది. మాకు అనుభవం లేక పేపర్ చదివాక ప్రెస్ ద్వారా ప్రజలకు కూడా తెలియాలంటే ప్రెస్ని ఇంకా నేను పేపర్ను ప్రెస్ను విమర్శించడానికి కాదు, కానీ ఎప్పుడు కూడా ఒక పేపర్లో వస్తుందంటే దాని వెనక ఎవరో ఒకరు ప్రోద్బలం ఉంటుంది అని తెలుసు. కాబట్టి అదే పేపర్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి కదా. ఇప్పుడు ఒక వార్త వచ్చింది నువ్వు దొంగ అని, నేను దొంగ కాదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఇప్పుడు నేను అందుకనే విలేకరుల సమావేశంలో వారు ఏమేమైతే సందేహాలు ఉన్నాయో పబ్లిక్గా అడగండి, ప్రజలకు తెలియని అంటున్నారు.